నరులలో నుండి తీయబడినది అనగా యేసు తాను ధరించిన ఆ శరీరము చేర్చబడి చాలుగా దున్నబడి అందులో నుండి ప్రవహించిన ఆ రక్తములో పుట్టినది ఈ నారి. అనగా యేసు అనే ఆ నరస్వరూపి, ఆ నరు ఈయనకు ఏం పేరు తెలుసా? రాజకుమార పుత్రిక. చెప్పండి గట్టిగాను, రాజకుమార పుత్రిక. కుమార్తె, భార్య, ఒక యాంగిలి సహోదరి, ఇంకొక యాంగిలి సహకారి. ఇట్లా ఉంటాయిలండి అవన్నీ ఇప్పుడు చెప్పడం యాంగిల్. ఒక వరుసలో భార్య, ఒక వరుసలో మనమందరం యేసయ్య ఆ లోకిట అంటే దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో యేసయ్య పెద్దడు, జ్యేష్ఠుడు. ఆయనకి పుట్టిన మనం ఆయనకు చిన్న తమ్ముళ్ళు, అనేక సహోదరులు. ఆయనే జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వం అనేది భూమి మీదే కాదు, నిత్యత్వం మహిమలో చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. సబ్జెక్ట్ మారిపోతే ఇదే లెవెల్లో ఉండాలి. మనం ప్రక్కకి వెళ్ళకూడదు. వేరే టైం అయితే చూడండి, పవిత్రమైంది, పరిశుద్ధమైంది అన్నాడు కానీ శాశ్వతమైంది అన్నాడా? చెప్పండి, శాశ్వతమైందా? కాదు. మరి దీని గురించి కామెంట్లు లేదు, దీని గురించి అభిప్రాయాలు ఎందుకు, దీని గురించి బడా ఎందుకు, 3 రోజులు ముచ్చట 4 రోజులు ముచ్చట కోసం ఎక్స్ట్రా ఎందుకు? శాశ్వతమైన వివాహం ఒకటి ఉంది. ఆ శాశ్వతుడైన వ్యక్తి ఒకడు ఉన్నారు. ఆ శాశ్వతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోబోయే ఒక నారి ఉంది. ఆ నారి ప్రస్తుతం రక్త మాంసములలో ఉంది. ఈ రక్త మాంసములలో నుండి రక్త మాంసములు లేని వ్యక్తిత్వంలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు రక్త మాంసములు లేని మహిమ శరీరం కలిగిన ఆ శరీరంతో సమరూపమైన దానిగా సిద్ధపరచాలి. మరి మన చోట పిలుపు, మరి పిలువట అందరు కలిసి ఉంటుంది. దేవుడి ఆనందిస్తాను. నేను నిజంగా ఎవరితో కలవను, కానీ మరి వారందరూ కూడా వస్తారు. కాదు దేవుడు పుట్టే మరి నేను ఈసారి కూడా 2వ సార్లు చేశాను. అయితే మా నలుగురు చూడండి, మరి నేను కొన్ని Yes,
ఇంతవరకు జరిగించిన కార్యక్రమంతులకి తోడైన